నిన్నంతా కూడా ఒక డ్రామా హరీష్ రావు వర్సెస్ ఇటు ఉన్నటువంటి అరికపూడి గాంధీ కావచ్చు, లేదంటే కౌశిక్ రెడ్డి తరఫున వీళ్ళంతా కూడా ఒక డ్రామా పెద్ద ఎత్తున జరిగింది. దీనిలో ప్రథమంగా ఇద్దరు తెలంగాణ ద్రోహులు ఎవరైతే ఉన్నారో, ఒకరు పాడి కౌశిక్ రెడ్డి మానుకోట ఘటనలో భాగంగా తెలంగాణ ఉద్యమకారుల పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా పేరు పొందినటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఆనాడు మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ళు రువ్వి తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ ఎక్కుపెట్టినటువంటి తెలంగాణ ద్రోహి ఒకవైపు అయితే, ఇంకొక వైపు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నటువంటి ఆంధ్ర పెత్తందారి పెట్టుబడిదారికి ఒక వాళ్ళకు సపోర్ట్గా ఉన్నటువంటి అరికపూడి గాంధీ. విషయం ఏంటంటే ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే. టెక్నికల్గా సరే అరికపూడి గాంధీ తన రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీతో అంటగాగొచ్చు కానీ ఇద్దరు కూడా టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. ఇద్దరూ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా వీళ్ళు ఇద్దరు చేస్తున్నటువంటి చిల్లర కథలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ సమాజం హర్షిస్తలేదు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చాలా క్లియర్గా మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే, కౌశిక్ రెడ్డి గురించి మనం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే, కౌశిక్ రెడ్డి అనేవాడు చిల్లర లోఫర్ గాడు. ఇక నేను ఇంతకంటే ఇక మించి తిట్టాలని ఉండదు, కానీ ఆ తిడితే బాగుండదు కాబట్టి తిట్టలేకపోతున్నాను. ఒక పొలిటికల్ జోకర్, పొలిటికల్ లోఫర్ అని అంటాం కదా, అది పర్యాయ పదం. ఎవరికి? కౌశిక్ రెడ్డికి పర్యాయ పదం చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయాలను నీచాతిరీచంగా చేసిండు. ఇక దాన్ని కొనసాగింపుగా కేసీఆర్ అనుచరుడు, కేసీఆర్ పెంచి పోషిస్తున్నటువంటి ఒక బానిస కుక్క ఎవరైతే ఉన్నారో కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా చిల్లరగా వ్యవహరిస్తూ తెలంగాణ భాషను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో నేను ఈ విధంగా మాట్లాడకూడదు, వాస్తవంగా నిన్నటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాను, కానీ వీడు చేసేటువంటి చిల్లర కథను వీని భాషలోనే చెప్పాలంటే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాను తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. సో దానిలో క్లియర్గా నిన్న చాలా రకాల 2-3 పాయింట్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. వీని యొక్క చిల్లర కథలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. ఉంటది నీకు ఆంధ్రోని బతకనికి వచ్చిన ఆంధ్రోని మళ్ళీ ఆంధ్రాకు వాళ్ళ బిడ్డ, ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇష్టపెట్టా అని చెప్పి సందర్భం. బతకనీకి వచ్చిన ఆంధ్రోనివి అంటూ మాట్లాడుతూ ఉన్నాడు కదా, మరి వీడెవడు? తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ళు రువినటువంటి దొంగ కాదా వీడు? ద్రోహి కాదా? తెలంగాణ ద్రోహి కాదా వీడు మాట్లాడుతూ ఉంటే దయాలు వేదాలు వల్లించినట్టుంది. అసలు వీనికి ఆ సబ్జెక్ట్ ఎవరిస్తారో అర్థం కాదు. మీకేమో ఆంధ్రలో గత 10 సంవత్సరాలుగా మొత్తం ఆంధ్రలో బూట్లు లాకినటువంటి మీ పార్టీ ఈరోజు మాట్లాడుతూ ఉందా? తెలంగాణలో 2014లో టీడీపీలో గెలిచినటువంటి అరికపూడి గాంధీని తీసుకున్నటువంటి దొంగ ఎవడు? దొంగ పార్టీ ఎవర్రా సన్నాసి చెప్పు. 2018లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి దొంగ ఎవడు? ఆ పార్టీ ఎదురా కౌశిక్ రెడ్డి చెప్పు. 2023లో మళ్ళా టికెట్ ఇచ్చి మళ్ళీ గెలిపించుకుంది ఎవర్రా? మీరు కాదా? మీ పార్టీలో పెంచి పోసిన వీళ్ళందరినీ ఇప్పుడు వచ్చి ఆంధ్రోని బతికినీకి వచ్చినవి ఎట్లా ఉంటావో చూస్తామని మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలరా? ఈడియట్. కొంచెం కూడా బుద్ధి సిగ్గు లేదురా నీకు? మాట్లాడేటప్పుడు సోయి లేదా? అంత గంజాయి బ్యాచ్ తాగారను నువ్వు. అయితే గంజాయి బ్యాచ్ పోరాలు కూడా నీ చిల్లర వివరించరా ఎదవా? ఏం మాట్లాడుతున్నా నాకు అర్థమవుతుందా? సిగ్గుశరం లేదా కొంచెం కూడా? నువ్వెవనిరా నాకు అర్థం కాదు. ఎవరి నువ్వు? తెలంగాణ ఉద్యమకారులపై రాళ్ళు విసర్జు తెలంగాణ ద్రోహి కాదా? నీకు మాట్లాడే అర్హత ఉందా? ఇద్దరు తెలంగాణ ద్రోహులు కలిసి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఫైట్లో భాగంగా, వీళ్ళ డ్రామాలో భాగంగా. అసలు మాగంటి గోపినాథ్ను, అరికపూడి గాంధీని, ఈ తెలంగాణ ద్రోహులు ఎవరైతే వీళ్ళందరినీ కూడా పెంచి పోషించేవారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆనాడు రే కేసీఆర్ నిన్ను హైదరాబాద్లో తిరిగాను, ఇంటికి వచ్చి బట్టలు కొడతానే అన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ను టీడీపీలో ఉండంగానే టీడీపీ నుంచి తీసుకొని బీఆర్ఎస్ కండో టీఆర్ఎస్ కండో కప్పుకోకుండానే మంత్రి పదవి ఇచ్చింది ఎవడరా? మీరు కాదా? మీరు మాట్లాడుతున్నారా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీ బట్టలు బజార్ ఇప్పి కూర్చుండే పెడతాం. గుర్తుపెట్టుకో బిడ్డ. అసలు తెలంగాణ ఉద్యమంలో భాగంగా మనము ఎన్నో రకాల కళలు కన్నాం తెలంగాణ ఉద్యమకారులుగా. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వస్తే
తెలంగాణ పైన పెత్తందారి వ్యవస్థ మొత్తం కూడా పోవాలి, సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి అనే విధంగా మన యొక్క ఉద్యమం సాగింది కదా. మరి గత 10 ఏళ్లలో తెలంగాణ సామాజికమైన తెలంగాణకు ఏం చేసింది మీరంతా కూడా? పార్టీ ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి నేను చెప్తాను క్లియర్గా, దాని గురించి విత్ డేటాతో సహా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను క్లియర్గా. ఎంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళు తీసుకున్నారు, ఇప్పుడు ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని తెలంగాణ సమాజం అంతా మీ ముఖం మీద ఉమ్మెత్తి ఉంచుతూ ఉంది. అది అర్థమవుతుందా మీకేమైనా? వీడేం మాట్లాడుతున్నావు చూడండి ఒకసారి. మనం గాంధీని హెచ్చరిస్తా ఉన్నాను. అరే పీక మనపై రోజు ఇన్నే ఉంటా, ఇండు చదివితా పీక్ రాది. ఏం పీకినవరా భయ్? నా ఎంటకనే పీకిండా ఇప్పుడు? నా కారద్దాలు వలగొట్టవచ్చు, నా ఇంటద్దాలు వలగొట్టవచ్చు, ఎందుకంటే నేను సింగిల్ గులా కాబట్టి. ఆయన నన్నే కూడా పీకినా, నిన్నే నిలుస్తున్నా కదా. మీరు మీకు ఎవరు చెప్తున్నా? మన అయ్య జాగిరా, మన అయ్య జాగిరా ఇది, మా అయ్య జాగిరి, తెలంగాణ బిడ్డ నేను. వీని అయ్యాట మరి ఏందో మరి, మా అయ్య జాగిరి అట. నీ అయ్య జాగిరేంద్రా? తెలంగాణ ఉద్యమకారుల పేరు రాళ్ళు రుచి నీ అయ్య జాగిరైతుందా? సిగ్గుందా అరడికేమన్నా? కౌశిక్ రెడ్డి బుద్ధి లేదా? నువ్వు ఒక ఎమ్మెల్యేవా? బజార్ రౌడీరా నువ్వు. తెలంగాణలో అసలు కల్చర్లెస్ ఒక సంస్కృతి తీసుకొస్తున్నటువంటి దొంగల కొడుకు నువ్వు, కల్చర్లెస్ ఫెలవు నువ్వు మాట్లాడుతున్నావా? వీరి గురించి వత్తాసుగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు మొత్తం జై తెలంగాణ మాట్లాడుతూ ఉంది. తెలంగాణ ఉద్యమకారుల పేరు రాళ్ళు వేసిన దొంగ వీడు కదా, వీరికి మద్దతుగా జై తెలంగాణ మీరు అంటా ఉన్నారా? సిగ్గుండాలి కదా. ఇద్దరు తెలంగాణ ద్రోహులు తెలంగాణ బ్రాండ్ మీద తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటే కొంచెం కూడా సోయి లేకుండా ఆ ఈవెంట్కి హరీష్ రావు పోతా ఉన్నాడు. హరీష్ రావు పోయి దీన్ని క్యాప్చర్, ఎక్కడ కౌశిక్ రెడ్డికి మైలేజ్ ఉద్దేశంతో హరీష్ రావు పోయి ఒక డ్రామా క్రియేట్ చేసి మొత్తం కౌశిక్ రెడ్డినే వెనకకు జరిపించేసిన. అసలు కౌశిక్ రెడ్డి టాపికే లేదు అక్కడ. మొత్తం ఎవరికి పడితే వాడు ఏదైతే మైలేజ్ సంపాదించుకోవాలో ఉద్దేశంతో ఇష్టారీతిన దాన్ని అడ్జేస్తూ ఉన్నారు. ఆంధ్రోని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినట్టు నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినట్టు. మరి గత 10 సంవత్సరాలు ఏం బీకిర్రన్న ఆయన మీరంతా? 2014 నుంచి 2023 వరకు వాడు కృష్ణా జిల్లా నుంచి బతకనికి వస్తే వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు మీరు కదా, మీరు ఇచ్చిన దొంగలు కదా మీరు కదా. 2018 ఇస్తారు, 2023 ఇస్తారు, వాన్నే పెంచి పోషిస్తారు మీరంతా. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుండాలి కదా మీరికైనా కొంచెమైనా. కేసీఆర్ దీనికి సమాధానం చెప్పు, వీడు చేసినటువంటి కామెంట్స్కు సమాధానం చెప్పు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి మళ్ళా తెలంగాణ సమాజాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తావా? తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులను పొట్టబెట్టుకున్నటువంటి ఇంకా చాలదని ఇంకా మంది పొట్టబెట్టుకుంటావా? ఇలాంటి లోఫర్ గాన్ని, ఇలాంటి బజార్ రౌడీని తీసుకొచ్చి తెలంగాణ ఎమ్మెల్యే చేసి వీని బజార్ మీద కొడితే వాడు ఆంబోత్ లెక్క ఒరుగు డప్ప వాడు చేస్తాడా? హుజరాబాద్ ప్రజలకు ఏమైనా బెనిఫిట్ చేస్తాడా? హుజరాబాద్ ప్రజలకు ఏమైనా దగ్గరగా ఉన్నాడా? సిగ్గుండాలి. ఫస్ట్ కేసీఆర్ అనేటువంటి సన్నాసికి సిగ్గుశరం ఉండాలి. వాడికే సిగ్గుశరం లేదు, వీనికేముంటుంది? వాడే తాయి పంటాడు, వీనికి ఉంటుందా? సోయి ఉంటుందా వీనికేనా? ఏం సోయి ఉండదు వీనికి. వీడు కూడా అట్లయితే యథా రాజా తదా ప్రజ అన్నట్టు తయారవుతుంది. ఇంకేమంటాడు చూడండి, ఇది కూడా చూడండి. తొడగొట్టరే అంటాడు, నీకే ఉంది అరనోరు బాంబోతుగా దున్నపోతూ. 6 ఫీట్లు ఎదంగానే సరిపోదురా, బుర్రుండాలి ఇడియట్. దాబేదా అట, ఎమ్మెల్యే ఉండవు దాబేదా అంటున్నావు. అందుకే చాలామంది అంటా ఉన్నారు నన్ను, నువ్వు భాష బాగాలేదు. ఈ ఎమ్మెల్యే వీడెవడు? వీడు ఇట్లా దాబేదా రే అది మాట్లాడుతూ ఉంటే మేము కూడా మాట్లాడాలి కదా, వీని కౌంటర్ చేయాలి కదా. వీడు ఇట్లా మాట్లాడుతూ ఉంటే చూసుకొని కూర్చోవాలి, మేమంతా చూస్తూ కూర్చోవాలా. బరాబర్ బట్టలు ఇప్పించి నిలబెడతాం బజార్లా. వీడికి తెలంగాణ ఉద్యమం అంటే గౌరవం లేదు. ఇంకోటి కేసీఆర్ గురించి కూడా, కేసీఆర్ కూడా అరే అంటాడు, అది కూడా చూపిస్తా. ఎవరు ఈ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా చూపిస్తా, ఇప్పుడు అది కూడా చూపిస్తా. తమిళసై అంటే మహిళ అంటే గౌరవం లేదు, బడుగు బలహీన వర్గాలంటే ఇక్కడ బీసీలు అంటే గౌరవం లేదు వీనికి. అదేవిధంగా మొన్నటికి మొన్న ఏ విధంగా మహిళను కించపరిచిండో చూసినాం. అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా సీతక్కను కూడా కించపరిచిండు, ఒక ఆదివాసీ మహిళను. వీడికి మహిళలంటే గౌరవం లేదు, బడుగు బలహీన వర్గాలంటే గౌరవం లేదు, తెలంగాణ సమాజం అంటే అసలు గౌరవం లేదు. వీరికి ఎందుకు మనం గౌరవం ఇవ్వాలి? అసలు వీళ్ళు ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో వస్తూ చెప్పాలి? కేసీఆర్, కేటీఆర్ మీకన్నా సిగ్గుశరం ఉండాలి కదా. మీ బతుకులా ఎందుకు బతుకుతున్నారా మీరు? అంత నాకు అర్థం కాదు. వీని ఇలాంటి ఆంబోతులను పెంచిపోయిస్తూ బతుకున్నారా? చూడండి,
ఇగో పిచ్చి కుక్క లెక్క అరుస్తున్నాడు. పిచ్చి కుక్కగా నయం. ఆ పిచ్చి కుక్కను అధ్వానంగా ఒరుతా ఉన్నాడు వీడు. పిచ్చి పట్టింది దీనికి. పిచ్చి పట్టినట్టున్నది దీనికైతే. ఇలాంటి వాడు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉండడం మన భావదారిద్ర్యం, మన దురదృష్టం అని చెప్పొచ్చు. హుజురాబాద్ ప్రజలైతే ఇక వాళ్ళంతా దురదృష్టవంతులు, వాళ్ళంతా భావదారిద్రులు ఎవరు లేరనైతే నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఇలాంటి చిల్లరగాన్ని, బజారు రౌడీని, ఆకు రౌడీని గెలిపించురంటే మీ చైతన్యం మీద నాకు అర్థమవుతుంది హుజురాబాద్ ప్రజలారా. ఇగో ఈ సన్నాసి ఆనాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కేసీఆర్ గురించి ఏం మాట్లాడిండో ఒక్కసారి మీరు వినండి. ఒక్కసారి. ఈటల రాజేందర్ గారు ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గం ఇది. మొన్న కేసీఆర్ గారు మాట్లాడతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఒక సవాల్ విసిరారు. ఏ సెంటర్ కొత్త ఆ సెంటర్ లో చూద్దాం మరి. అరే కేసీఆర్, అరే బఫూర్ని నువ్వు అర్థమైందిగా. కేసీఆర్ అరే బఫూర్ నువ్వు అని చెప్పేసి అంటారు. అరే కేసీఆర్, అరే బఫూర్ని నువ్వు కాబట్టి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వు ప్రాతినిధ్య వహించమని ఆరోగ్య శాఖ మంత్రి అర్థమైంది కదా. అరే కేసీఆర్ అరే బఫూన్గా అని మాట్లాడండి మిమ్మల్నే. కేసీఆర్ నిన్నే అన్నాడు, గుర్తుపెట్టుకో. అరే కేసీఆర్ అరే బఫూన్ అని అన్నది కౌశిక్ రెడ్డి, నేను కాదు. ఇక మీరు ఈయన గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, వీని ఇంకా పెంచి పోషిస్తూ ఉన్నారు. ఎప్పుడు కానీ ఈ యొక్క లీడర్లకి ఒక బానిస ఒర్రేటువంటి కుక్క, ఊర కుక్క కావాలి. ఆ ఊర కుక్క ఎవరు? ప్రస్తుతం ఉన్న ఊర కుక్క ఎవరంటే కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి వాడు ఏం చెప్పినా మీడియా అటెస్ట్ చేస్తుంది. దాంట్లో ఆ ఊర కుక్కని పెంచి పోషిస్తూ తెలంగాణ సమాజం మీదకి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నది కేసీఆర్. ఆడేమనంటే తాయి పంటాడు. నేను అందుకే ఇదే విధమైనటువంటి భాష మాట్లాడతా. ఎవరికైనా అభ్యంతరం ఉంటే మీరు ఏమన్నా చేసుకోండి. నేను ఇదే విధమైనటువంటి భాష మాట్లాడతా. భాషలో తేడా ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేసీఆర్, కేటీఆర్ ఇలాంటి ఊర కుక్కని మీరు తెలంగాణ సమాజం మీదకి వదిలి ఇష్టమచ్చ చేస్తారా? దీంతో బడుగు బలగిన వర్గాలపైన ఇష్టారీతిన వాళ్ళపైన నీచాతిరించిన కామెంట్ చేపిస్తారా? మహిళా సమాజం పైన నీచాతిరించిన కామెంట్ చేపిస్తారా? అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలంటే ఇష్టం లేదు, మీకు ఇక్కడ ఉన్నటువంటి మహిళ పైన కనీసమైనటువంటి గౌరవం లేదు. మీరు వీడు మాట్లాడుతున్నారంటే, మీ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారంటే అది ఖచ్చితంగా మీ పార్టీ విధానమై ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు మేమైతే భావించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తెలంగాణ సమాజం కూడా అదే భావనలో ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి వాడు, ఇలాంటి ఆంబోతు ఊర కుక్క, పిచ్చి కుక్క ఎవడైతే ఉన్నాడో పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి ఈ దొంగనా కొడుకు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే, తెలంగాణ ఉద్యమం గురించి, ఆంధ్ర పెత్తందారితనం గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది తప్ప వేరే కనబడతలేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి రా సన్నాసులారా. అరే కల్వకుంట్ల కాలకేయులారా, మీకు బుద్ధి సిగ్గు ఉంటే వీడిని కంట్రోల్ చేయండి. ఇంకా ప్రాంతీయ వైషమ్యాలు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో ఓట్లు కావాలి కానీ ఆంధ్రలో టికెట్లు ఇచ్చింది ఎవరు? మీరే కదా ఇచ్చింది, మీరే ఇచ్చి గెలిపించుకున్నారు కదా. ఇప్పుడు వచ్చి మాట్లాడతారు ఆంధ్రోని ఇక్కడ బతకనికి వచ్చినోని అని మాట్లాడుతూ ఉంటే సిగ్గుచరం ఉండాలి కదా. కొంచెం సిగ్గుచరం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల మధ్య, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఈ దొంగన గ్రూపులంతా. టికెట్లు ఇచ్చింది మీరు, అలాంటి వాళ్ళు పెంచి పోషించింది మీరు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారా సిగ్గుచరం లేకుండా? కేసీఆర్కు బుద్ధి లేదు, కేటీఆర్కు ఆయనతో బుద్ధి లేదు. కేటీఆర్ ఏమో ఈ డ్రామానంతా కూడా అమెరికాలో చూస్తూ వికిస్తూ ఉన్నాడు. అసలు పాడి కౌశిక్ రెడ్డి నిన్న మహిళల పైన నోరు జారండి కదా, ఇజ్జత్ లేనోళ్ళు, చాతగానోళ్ళు మహిళలు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి దానిపైన కల్వకుంట్ల కవిత మాట్లాడుతుందా? మరి కల్వకుంట్ల కవిత చాతగాందా, ఇజ్జత్ లేందా అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడాలి మీరు కూడా. మీ కౌశిక్ రెడ్డి నేను మాటలని ఉటంకిస్తూ ఉన్నాను. మరి సవితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడండి, మీరు సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడండి. మీరు మీ గురించి అన్నాడా? మరి ఎవరి గురించి అన్నాడు? మహిళల అందరి గురించి మాట్లాడుతుంటే అంటే గాజులు చీర పంపిస్తే అది ఎంత కించపరిచే పదం అంటే అది గౌరవం లేనోళ్ళ, ఇజ్జత్ లేనోళ్ళ, రెండు కట్టుకున్నోళ్ళు, చాతగానోళ్ళ, రెండు కట్టుకున్నోళ్ళు. అంటే సబితా ఇంద్రారెడ్డి కానీ, ఎవరు సునీత లక్ష్మారెడ్డి కానీ, ఇటు కల్వకుంట్ల కవిత కానీ
మీకు చేత కాదు ఇజ్జత్ లేని వాళ్ళని అన్నట్టే కదా ఇండైరెక్ట్గా. మరి దాని గురించి మీరు మాట్లాడండి. సబితా ఇంద్రారెడ్డి నేనంతా కూడా పార్టీ కౌశిక్ రెడ్డి మద్దతుగా మీరు అంతా ధర్నా ఇస్తారు కదా, దీనిపైన ఎందుకు మాట్లాడరు మీరు? సబితా ఇంద్రారెడ్డి గారు ఎందుకు మాట్లాడరు మీరు? అంటే మీరు లిటరల్గా మీరు ఆ ఇంద్రన్న విలువలనే లేకుండా చేస్తారు కదా. ఇంద్రారెడ్డి అంటే ఏంది? తెలంగాణ బ్రాండు. ఆయన ఒక ధిక్కార స్వరం, ఆయనకున్న చరిత్ర ఏంటిది? మీరేంది? ఆయన చరిత్రను మొత్తం కూడా ఇట్లా తయారు చేసిరు మీరంతా. వాడు ఎవడు బచ్చ ఆకు రోడ్డి బజార్ రోడ్డి గాడు ఇష్టం వచ్చిన మహిళలు మాట్లాడుతూ ఉంటే మీరు వారికి వత్తాసుగా పోయి ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీకైనా ఉండాలి కదా కొంచెమైనా. ఆ కల్వకుంట్ల కవిత ఎట్లా మాట్లాడదు, ఆమె ఎట్లా ఈ రెస్ట్ మోడ్లో ఉన్నది. ఆ కేటీఆర్ అనేవాడు వాడు దాని మీద స్పందించాడు. వాడు కూడా అదే విషయం బ్రేక్ డ్యాన్స్లు వేసుకొని వాడంటాడు. వీడేమో చాతగారులు ఇజ్జత్ లేని వాళ్ళు వీడు మాట్లాడతాం మహిళల గురించి. వాడేమో అమెరికా పోయి ఆడ సెటిల్మెంట్లలో బిజీగా ఉన్నాడు. ఆడ ఏది కొడుకు గురించి పోయిన అన్నాడు, కొడుకు గురించి లేదు, ఏది లేదు. వాడు ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనబడతలేదు. వాడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి తెలంగాణలో. దయచేసి ఇప్పటికైనా కానీ తెలంగాణ సమాజమా ఈ విధంగా ఇద్దరు తెలంగాణ ద్రోహులు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉంటే, తెలంగాణ ఆంధ్ర మధ్య వైషమ్యాలు చూడుతూ ఉంటే దయచేసి ఎవరు కూడా పట్టించుకోవద్దు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో వీళ్ళందరూ కూడా పెంచి పోషించి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించడం కనబడతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ సమాజం జాగరూకతతో ఉండాలి. జాగరూకతతో ఉండి వీళ్ళ యొక్క చర్యలను, వీళ్ళు చేసేటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రాంతీయ విద్వేషాలపైన మనం ఎవరం కూడా పోవద్దు అని చెప్పేసి కూడా నేను తెలంగాణ సమాజాన్ని కోరుతాను. కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఆకు రోడ్లు మాత్రమే పోతుంది తప్ప వేరే ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా.